అందరికీ హాయ్ అండి, నేను మీ రాజేష్ జక్క. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి తిమ్మరసు సమాధి దగ్గరికి అయితే స్టెప్స్ కూడా చాలా నీట్గా దిగడానికి అనుకూలంగానే ఉన్నాయి. నీరు అయితే ఇదివరకు లేవంటండి. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి, పోయిన సంవత్సరం అందుకని నీళ్ళు ఊరాయన్నమాట. ఇవి నీళ్ళు అయితే మటుకు చాలా తేటిగా ఉన్నాయండి చూడడానికి. మనం ఎదురుగా గమనిస్తే గజలక్ష్మి అమ్మవారు కనపడతారు మనకి. అలాగే నందీశ్వరుడు, చిన్న నంది పెట్టారు. మనం వాటర్ చూడొచ్చండి, ఎంత తేటిగా ఉన్నాయన్నమాట నీరు. లోపల ఏముంది కూడా మనకు క్లారిటీ కనపడుతుంది, చూడొచ్చు. నీరు స్వచ్ఛంగా ఉన్నాయన్నమాట. మనం ఎదురుగుండా చూస్తే నంది కనపడుతుందండి. నంది పైన గజలక్ష్మి అమ్మవారు, రెండు అటుపక్క ఇటుపక్క ఏనుగులు ఉన్నాయి కనపడతారు. తర్వాత వినాయకుడు కనపడతారు. పైన నటరాజు అండి, పైన ఈశ్వరుడు, నటరాజు తత్వం పైన అనమాట. ఈ బావిలాగా ఉన్నటువంటి కోనేరులో స్నానం చేసి పైన నాట్యమండపం ఉందండి. ఆ నాట్యమండపంలో చిన్నమాదేవి నాట్యం చేస్తూ ఉంటే శ్రీకృష్ణదేవరాయల వారు చూసి ఆనందిస్తాడనమాట. చిన్నమాదేవి నాట్యం చాలా బాగా చేస్తుంది అని అంటారండి. మంచి నర్తకి అన్నమాట చిన్నమాదేవి. ఇది శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కోనేరండి ఇది. నంది మనం ఎదురుగుండా చూస్తే ఇలా ఉంటుందండి నంది. బయటికి వచ్చేటప్పుడు నంది కాళ్ళ మధ్యలోంచి వచ్చేటట్లుగా పెట్టారనమాట. మనకి ఎదురుగా కనపడేదే నాట్య మండపం. కింద మట్టి మొత్తం కోసుకుపోయింటే ఇసుక బస్తాలు వేసినట్టున్నారు. ఇది ప్రాబ్లం కాకుండా ఇసుక బస్తాలు వేశారు. మనం చూడొచ్చు నాట్య మండపం. అంటే ఒక టెంపుల్ లాగే ఉందన్నమాట లోపల. టెంపుల్స్లో అయితే ఎలాగ పిల్లర్స్ అయితే ఉంటాయో సేమ్ అదేవిధంగా నాట్య మండపంలో కూడా అలాగే ఉందన్నమాట. వందల సంవత్సరాలు గడిచినప్పటికీ మనం చూడొచ్చండి, చెక్కు చెదరకుండా అలాగే ఉంది. సీలింగ్ కూడా చూడొచ్చు మనం. ఆ డిజైన్స్ అన్నీ మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి డిజైన్స్. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది చిన్నమాదేవికి గుర్తుగా ఇక్కడ చిన్న శిల్పంలాగా చెక్కారంటండి. శ్రీకృష్ణదేవరాయలు భార్య అయినటువంటి చిన్నాదేవి అంటారు, చిన్నమాదేవి అన్నమాట. ఇక్కడ ఒకరి విగ్రహం చెక్కబడి ఉందండి. ఇది మరి ఎవరిదో నాకైతే తెలీదు. ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి నీటి తొట్టె అని ఒకటి ఉందండి. అది ఆ కాలంలో నీరు వారికి తాగడానికి, శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళకి నీరు తాగడానికి అందులో నింపేవారంట.
మనం ఆ నీటి తొట్టి దగ్గరికి వెళ్దాము. అలాగే ఒక పెద్ద గోపురం కూడా ఉంది అక్కడ. అది చూసుకొని మనం తిమ్మరసు బందీఖానా దగ్గరికి అయితే వెళ్దాము. ఇది నీటి తొట్టె అని రాస్తుందన్నమాట ఇక్కడ. మనం ఇప్పుడైతే నీటి తొట్టె దగ్గరికి వెళ్తున్నాము. నీటి తొట్టె అంటే నేనేదో వెరైటీగా ఉంటుందేమో అనుకున్నానండి. ఆడ మనకి ఎదురుగా కనపడేది నీటి తొట్టె అనమాట. అందులో నీరు నింపేవారంట పూర్వకాలంలో, అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో. చెరువుల్లోనూ వాటిలో కాకున్నట్లా వాళ్ళ చెలిమిల్లో వాటిలో మనట్ల వాళ్ళు తాగేవాళ్ళు. ఇంకా శ్రీకృష్ణదేవరాయల రాజులు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఇందులో నింపేవారనమాట. మంచినీరు ఇందులో నుండి నింపి వారికి తాగడానికి తీసుకెళ్ళేవారనమాట. ఆ నీటి తొట్టెని చూడడానికి వస్తే ఇక్కడ మనకి ఒక పెద్ద గోపురం అయితే కనపడుతుంది. మనం ఇక్కడ గోపురం గురించి మాట్లాడుకుంటే అండి, శ్రీ కృష్ణదేవరాయలు వచ్చేసి అండి ఇక్కడ శ్రీ పాల వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ గోపురాన్ని అయితే నిర్మాణం చేశాడండి. తర్వాత ఇది మామూలుగా రాజద్వారం ఉంటుంది కదా, రాజద్వారంకి సంబంధించిన గోపురం అనమాట. రాజద్వారం గోపురం నిర్మాణం అయిన తర్వాత ఇంకా మండపాలు అవన్నీ నిర్మాణం చేస్తారు కదా. అట్లా మండపాలు నిర్మాణం చేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక గురువు గారు వచ్చేసి, ఇది వాస్తు సరిగా ఉండదయ్యా, ఇక్కడ నువ్వేం గుడి నిర్మాణం చేస్తున్నావు, వాస్తు సరిగా ఉండదు, కోటకి మనకి సరిపోదు, సెట్ కాదని చెప్తే అప్పుడు దీన్ని మధ్యలో ఆపేసాడనమాట. ఇక్కడ ఆపేసి ఇంకెట్లాగా ఆయన గుడి కట్టాలని సంకల్పం చేశాడు కాబట్టి తిరుపతిలో శ్రీ పాల వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు అని చెప్పి చెప్తారండి. సేమ్ ఇదే దేవాలయమే అక్కడ తిరుపతిలో నిర్మాణం చేశారంట. మనం బాగా గమనిస్తే పైన కొండపైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కూలిపోయింది కదండి గోపురం, అలాగే ఉందన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు ఒకే రకంగానే నిర్మాణం చేశారనమాట. కానీ పైన ఉన్నది కూలిపోయింది, ఇది ఇట్లా ఆగిపోయింది. మనం చూడొచ్చండి, ఈ కొంచెం ఈ మండపాల్లో అవన్నీ నిర్మాణం చేస్తారు కదా, వాటికి సంబంధించిందనమాట ఇది. ఇట్లాగే ఇంకా వదిలేశారనమాట. అర్ధాపర్థంలోనే స్టార్ట్ చేశారు. ఇంకా ఆయన గురువు గారు ఎవరో చెప్పగానే అక్కడికక్కడే పనులు ఎక్కడికక్కడ ఆపేశారనమాట. ఇదన్నమాట ఈ గోపురానికి ఉన్నటువంటి చరిత్ర. నేను మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తానండి ఇప్పుడు ఈ గోపురం పరిస్థితి ఎలా ఉంది అనేది. లైట్గా అక్కడక్కడ ఖరాబ్ అంటే కొంచెం పగిలిపోవడము, అట్లా అరిగిపోవడము వర్షాలకి అలాగైందనమాట. మిగతాదంతా అయితే చూడ్డానికి బ్రహ్మాండంగా ఉందండి గోపురం. కానీ గుడి మటుకు ఆగిపోయింది అనమాట మధ్యలోనే. ఇప్పుడు మనం ఈ గోపురం లోపల ఉండి మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దామండి. మనం ఇక్కడ ఈ డిజైన్ చూస్తే మనం పైన కొండపైన చూసామండి, గుర్తుందేమో మీకు. సేమ్ అదే డిజైనే చూడొచ్చు. ఇటువైపు చూస్తే మనకి ఒక మహర్షి చిన్న విగ్రహం అయితే చెక్కబడి ఉందండి. ఆయన ఏదో రాస్తున్నట్లు ఉందన్నమాట. పేరైతే నాకు తెలీదు. గోపురంలో నుంచి బయటకు వస్తే ఇలా ఉందన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు చాలా చోట్ల దేవాలయాలు అనేది నిర్మాణం చేశాడండి దేశవ్యాప్తంగా. అరుణాచలంలో కూడా 4 గోపురాల్లో ఒక గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మాణం చేయడం జరిగిందనమాట. మనం చూడొచ్చు. ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి ఇంకా తిమ్మరసు బందీఖానా దగ్గరికి అయితే వెళ్దామండి. మనం తిమ్మరసు గురించి మాట్లాడుకుంటే అండి, తిమ్మరసును తిమ్మరాజు అని కూడా పిలుస్తారనమాట. ఈయన శ్రీకృష్ణదేవరాయలకు మంత్రి అని అందరికీ తెలుసు, కానీ తెలియని విషయాలు చాలా ఉన్నాయండి. అది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. తిమ్మరసును శ్రీకృష్ణదేవరాయలు బంధించారండి. బంధించి కనుగుడ్లు తీపిచ్చేశాడనమాట. ఎందుకు తీపిచ్చాడు అంటే శ్రీకృష్ణదేవరాయలు కొడుకు అయినటువంటి తిరుమల దేవరాయలు అన్నమాట. ఆయన 8 సంవత్సరాల వయసులోనే మరణించడం జరిగిందనమాట. శ్రీకృష్ణదేవరాయల కొడుకుని తిరుమల దేవరాయల్ని తిమ్మరసు విషం పెట్టి చంపాడని చెప్పేసి అపవాదు వచ్చింది. ఆ అపవాదు నిజమని నమ్మలేదు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో నమ్మాల్సి వచ్చింది కృష్ణదేవరాయలు. అతన్ని బంధింపజేయమని చెప్పేసి కనుగుడ్లు తీసేయమని చెప్పి చెప్తాడు, ఆదేశిస్తాడు. తర్వాత యుద్ధం జరుగుతుందండి.
ఆ యుద్ధం జరిగే లోపల నిజాలన్నీ ఈ శ్రీకృష్ణదేవరాయలకి తెలియడం జరుగుతుంది. అయినప్పటికీ ఆయన యుద్ధం అయిపోయి తర్వాత విజయనగర సామ్రాజ్యానికి వచ్చే సమయానికి, అంటే పెనుగొండకు వచ్చే సమయానికి అప్పటికే తిమ్మరసుకు కనుగుడ్లు తీసేయడం జరిగింటుందన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు పెనుగొండకు వచ్చి మళ్ళీ తిమ్మరసు దగ్గరికి వెళ్ళి అప్పటికి కనుగుడ్లు తీసేసి ఒక బందీఖానాలో ఉంచి ఉంటారనమాట. అదే ఇదనమాట. ఇక్కడికి వచ్చి నన్ను క్షమించండి అప్పాజీ అని అంటాడు. నిజాలు తెలుసుకోకున్నట్ల ఇట్లాంటి పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పేసి చాలా బాధపడతాడు. ఎందుకంటే తిమ్మరసు అంటే ఒక తండ్రిగా భావించేవాడు అనమాట. అందుకనే అప్పాజీ అని పిలిచేవాడు శ్రీకృష్ణదేవరాయలు. అయితే మరి తిరుమల దేవరాయల్ని చంపింది ఎవరు అంటే అండి, ప్రతాపరుద్ర గజపతి అనే ఒక శత్రువు ఉంటాడనమాట శ్రీకృష్ణదేవరాయలకి. అతన్ని ఓడించి అతని కూతురుని అన్నపూర్ణ అనే ఆమెని వివాహం చేసుకుంటాడనమాట. 3వ వివాహం చేసుకుంటాడు. అయితే ఆమె చాలా మంచిదే, పెళ్లి చేసుకోక ముందు మంచిదే, పెళ్లి చేసుకున్న కూడా తర్వాత కూడా మంచిదే. ఈ ప్రతాపరుద్ర గజపతి అనే అతను దగ్గర మంత్రిగా పనిచేసే హంవీర అనే అతను ఈ పన్నాగం చేసింది అతను అనమాట. విషం పెట్టి చంపించినది అతను. కాకపోతే అది తిమ్మరసు మీదికి పోయేలాగా పన్నాగం చేశాడనమాట. ఆ చిన్నపిల్లవాడు కూడా తిమ్మరసు దగ్గరే పెరగడం జరిగిందనమాట. ఆ చిన్నపిల్లవాడు తిమ్మరసు అంటే చాలా ఇష్టం అనమాట. అన్నపూర్ణాదేవికి శ్రీకృష్ణదేవరాయలు వివాహం చేసుకున్న తర్వాత ఆ మంత్రి కూడా ఈమె ఇంకా గజపతి కూతురు కాబట్టి కొంతకాలం పెనుగొండలోనే ఉన్నాడనమాట. అతను విజయనగర సామ్రాజ్యంలోను, అక్కడి నుంచి ఇక్కడ పెనుగొండకు వచ్చినప్పుడు పెనుగొండలో పక్కనే ఉంటూ అతను నమ్మబలికి నమ్మకస్తుడిగా వ్యవహరించి ఎవరికీ తెలియకుండా ఈ హంవీర అనే అతను తిరుమల దేవరాయలు తినే దాంట్లో విషం కలిపేసి తినేలాగా చేస్తాడనమాట. తరువాత ఇతనికి అనుకూలంగా ఉన్న ఒక వ్యక్తితో తిమ్మరసు వేషం వేపిస్తాడనమాట. తిమ్మరసు వేషం వేపించి ఇది తిన్న తర్వాత తిమ్మరసు మాదిరి కనపడతాడనమాట. కనపడి అతను పక్కకి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ కుర్రవాడు తిమ్మరసు దగ్గరికి వెళ్తాడు, తిమ్మరసు ఉన్న ప్రదేశానికి వెళ్తాడనమాట. అప్పుడు తిమ్మరసు చేతిలోనే ఇతను తిరుమల దేవరాయలు మరణించడం జరుగుతుందనమాట. అప్పుడు ఇంకా ఈ హంవీర అక్కడికి వెళ్ళి చనిపోయినది చూసి తిమ్మరసు చంపేశాడని చెప్పేసి గట్టిగా గోల చేస్తాడు. అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న కొడుకు చనిపోయాడన్న బాధలో శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసుని బంధించడం, అతన్ని దీంట్లో పెట్టడం జరుగుతుందన్నమాట. ఇదండి ఓన్లీ తిమ్మరసు బందీఖానా గురించి మటుకే మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఇది చెప్పానన్నమాట. మనం మహామంత్రి తిమ్మరసు గురించి, శ్రీకృష్ణదేవరాయల గురించి హంపి టూర్ వేసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకున్నామండి. ఇప్పుడు మనం వెళ్ళేది 16 అడుగుల నుంచి 18 అడుగులు ఉంటాడండి ఆంజనేయ స్వామి హనుమ. ఇది ఉత్తర ద్వారం అనమాట, పెనుగొండకు ఉత్తర ద్వారం హనుమని. అలాగే పెనుగొండలో ఇంకా కొన్ని ఉన్నటువంటి విశేషాలని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. జై హింద్.